మాజీ మంత్రి పేర్ని నాని అనే వ్యక్తి రాజకీయ వింత జంతువుగా ప్రవర్తిస్తున్నాడని మచిలీపట్నం నియోజకవర్గ కూటమి నాయకులు విమర్శించారు. పేర్ని నాని లాంటి వ్యక్తి సమాజానికి హానికరమని అన్నారు. పేర్ని నాని మాటలు విని కార్యకర్తలు హింస వైపు అడుగులు వేస్తే రేపు జరగబోయే నష్టానికి ఎవరు బాధ్యులని కూటమి నేతలు ప్రశ్నించారు. ఎన్నికల్లో నువ్వు గెలుపొందడం కోసం చేయని అక్రమాలు లేవు. ఓట్లు జంబ్లింగ్ చేసావు, పట్టుకుంది తెలుగుదేశం పార్టీ. హైకోర్టులో పిల్లేసాం, ఆ ఓట్లన్నీ కూడా సరి చేయించుకొచ్చాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఏం చేసావు? దొంగ పట్టాలు తయారు చేసావు. ఏంటంటే దొంగ పట్టాలంటే చాలా తెలివిగా నువ్వు ఇక్కడ ప్రవర్తించావు. జీవో నెంబర్ 463 అని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది నీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక. ఎవరైతే పేదవారు ప్రభుత్వ స్థలాల్లో ఉంటారో వాళ్ళందరి భూములు కూడా రెగ్యులర్ చేసి అభ్యంతరం లేనటువంటి భూముల్లో ఉన్న పేదవారి యొక్క స్థలాలను రెగ్యులర్ చేయమని చెప్పేసి జీవో 463 చెప్తే నువ్వేం చేసావు? అభ్యంతరకరమైన భూముల్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ఆన్లైన్ చేపించి పారేసావు ఎవరికి తెలియకుండా. అరే ఆన్లైన్లో ఎవడన్నా సరే రోడ్డు పక్కన ఆన్లైన్ చేస్తారా? రోడ్డు పక్క పట్టాలని వీటిని ఆన్లైన్ చేపించి దొంగతనంగా ప్రింట్లు వేయించుకొచ్చావు. అవన్నీ ఎన్నికల ముందు మేము పట్టుకున్నావు. రబ్బర్ స్టాంపులు వేసేసి గుద్దేసేసి పనిచేస్తున్నారు. అవి పట్టుకున్నావు. ఆ తహసీల్దార్ గారు రిటర్న్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ సంతకాలు నాయి కాదు అని చెప్పేసి. తహసీల్దార్ గారు సంతకాలు నాయి కాదు, నేను అనపత్తిలో ఉద్యోగం చేసుకుంటున్నానని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అనపత్తిలో ఉండే తహసీల్దార్ పేరు మీద ఉన్నటువంటి పట్టాలో నువ్వు పంచుతుండగా పట్టుకోవడం జరిగింది. ఒక VROని సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కాదని చెప్పగలరా? ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా ఈ రకంగా ఆయన ఫైల్ చేసుకున్నాడు. ఆయనకి 25,000 మించి క్యాష్ ఆన్ హ్యాండ్ లేదు, బ్యాంక్ అకౌంట్లో 8,560 మించి లేదు, గజం నేల కూడా లేదు వాళ్ళిద్దరికీ కూడా. వాళ్ళు దాఖలు చేసినటువంటి దీని ప్రకారం, ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం. మరి ఈరోజు వాళ్ళ ఆస్తు విలువలు ఎంత? ఎన్ని వందల కోట్లు వేల కోట్లకి ఇదయ్యాడు. ఆ రహస్యం ఏంటో చెప్తే బందర్ యువత కూడా దాన్ని తెలుసుకుని ఈయన్ని మార్గదర్శిగా తీసుకుని సంపాదించుకుని బందర్ అంతా కూడా అభివృద్ధి చెందిద్దిగా. ఎలా సంపాదించావు వేల కోట్ల రూపాయలు? ఏ వ్యాపారం ఉందా నీకు? ఇదిగో చెప్పుకుంటా ఈ వ్యాపారం చేశాను చెప్పు, బహిరంగంగా వచ్చి సవాలు విస్తున్నావు చెప్పు. ఏం వ్యాపారం చేశాను? వేల కోట్లు సంపాదించావు నువ్వు? ఊరికినే గుడ్డగాల్చి ఎదుటోడి మీద పడేస్తే అనుకున్నావా? నువ్వు పుట్టక ముందున్నప్పటి నుంచి నవీన్ ఇంజనీరింగ్ కోర్సు వాళ్ళు నిర్మాణ రంగంలో ఉన్న రైస్ మిల్ నిర్మాణ రంగంలో రాష్ట్రాల్లో కేరళ, ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాలకు వెళ్ళి ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేని రోజుల్లోనే వీళ్ళ కుటుంబం రైస్ మిల్లులు నిర్మాణం చేసి మిల్లులకి మిషనరీ సప్లై చేసి వందలాది మంది పనివాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేస్తూ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లాగా ఇన్కమ్ ట్యాక్స్ SSCలు ఎప్పటి నుంచో వాళ్ళ మీద నువ్వు అవాకులు చవాకులు మాట్లాడతావు. నువ్వు నామినేషన్ చేసిన నాటికే నీ దగ్గర నీకు ఇన్కమ్ ట్యాక్స్ SSC కాదు, పాన్ కార్డు లేదు, ఇక నువ్వు మాట్లాడతావు. కనీసం నువ్వు ఉండే ఇల్లు 250 గజాలు నీ పేరు మీద లేదు, నీ ఎలక్షన్ అఫిడవిట్లో నువ్వు చూపించలా. మొన్న పేరుని వాకా సాయి కృష్ణమూర్తి గారు ఫైల్ చేసినటువంటి దాంట్లో 250 గజాలు నాకు ఇల్లు ఉంది రామనాయుడుపేటలో, దాని డోర్ నెంబర్ 23పై రాత్రిపూట చీకట్లో కన్ను కొడితే వేసేసేయాలనే మాటకి ఇవాళ కూడా నువ్వు వివరం ఇవ్వలేకపోయావు. ఈ మాటకే కదా గుడివాడలో నీకు ఆడవాళ్ళు నీకు చీర జాకెట్టు పూలు పసుపు కుంకుమ పెట్టింది. దానికి నువ్వేమంటావు? తీసుకెళ్ళి కొల్లు రవీంద్ర గారికి ఇవ్వండి, లేకపోతే లోకేష్ గారికి ఇవ్వండి అంటే మాట్లాడతావు నువ్వు. వాళ్ళు పట్టుకొచ్చింది నీకోసం రా బాబు, నీకోసం పట్టుకొచ్చారు వాళ్ళు. ఆడవాళ్ళకే నువ్వు సమాధానం చెప్పుకోలేకపోయావు. నీ కార్యకర్తలకు నువ్వు ఉత్సాహం తీసుకొస్తానికి ఈ పిచ్చ మాటలని మాట్లాడుతున్నావు. నీకు గుర్తుందో లేదో పేర్ని నాని బ్రాహ్మణయ్య గారు వారి యొక్క అనుయాయులు కొంతమంది నేను తరిగి కొట్టారు. ఎక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఎలక్షన్ మూమెంట్లో నువ్వు దొంగ ఓట్లు వేయిస్తున్నప్పుడు నిన్ను తరి కొట్టారు. అది ఎందుకు గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తా. గత వారం రోజులుగా ముఖ్యంగా నిన్న మొన్న కూడా మాజీ మంత్రి పేర్ని నాని తన యొక్క ఆగడాలతో నానాటికి ఇంతకన్నా దిగజారుడు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతూ ఏ స్థాయికి దిగజారాడంటే ఆఖరికి మనం అధికారంలోకి వస్తున్నాం, కడుపులో పెట్టుకోండి, కత్తు నూరు కట్టి పెట్టుకోండి, మీరు చేయాల్సింది చేసేయండి. ఈ స్థాయిలో రాజకీయాలను తీసుకొచ్చి ఎదటివాడి రక్తాన్ని ఓట్లుగా మార్చుకుందామనే పైశాచిక ఆనందంతో ఈ పేర్ని నాని ఈ రోజున రాష్ట్రంలో ఒక వింత జంతువులాగా, ఒక వింత రాజకీయ జంతువులాగా తయారైన పరిస్థితిని మనం గమనిస్తున్నాం.
దాంట్లో భాగంగానే నేను చెప్తా ఉన్నా, పేరు నాని డైరెక్ట్గా నీకే చెప్తా ఉన్నా, చిగ్గు లజ్జ ఉంటే నీకు కనీసం ఎక్కడన్నా రక్తం సీమ ఉంటే నేను మాట్లాడి నేను సమాధానం చెప్పు. ఉప్పాల కుటుంబంపై నీకేమిటి ఇంత ప్రేమ? ఉప్పాల కుటుంబంపై ఈ రోజు ఎందుకు ఇంత ప్రేమ? అధికారంలో ఉండగా ఏమైందా ప్రేమ? ఏ రోజునన్నా ఒక బడుగు బలహీన వర్గాల మహిళ, గౌడ సామాజిక వర్గానికి మహిళ ఉప్పాల హారిక గారు జడ్పీ చైర్మన్గా అయిన తర్వాత నువ్వు అధికారంలో ఉండగా ఏ రోజునన్నా ఈ నియోజకవర్గంలో ఒక్క మీటింగ్కి పిలిచావా? కనీసం గ్రామాల్లో జరిగే సభల కన్నా ఏ రోజునన్నా పిలిచావా? ఈరోజు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందా నీకు? ఆ కుటుంబంపై అక్కసుతో ఆ కుటుంబాన్ని ఏ రకంగా వేధించావో మా అందరికీ ప్రజలందరికీ తెలుసు.